అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో ఆంధ్రప్రదేశ్ అంతటా ఎలక్షన్ ఫీవర్ పీక్స్‌కి చేరింది. ఆయా పార్టీల అధిష్టానాలు టికెట్ల కేటాయింపులో బిజీగా ఉంటే, నియోజకవర్గాల వారీగా తమ సామాజిక బలాబలాలని లెక్కేసుకుంటూ ఎలక్షన్ హీట్‌ని పెంచేస్తున్నారు స్థానిక నేతలు. ఈ క్రమంలోనే ఏపీలోని అధికార పార్టీ వైసీపీ మార్పులు చేర్పులతో దూసుకెళ్తోంది. టికెట్ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్న సీఎం జగన్ వైనాట్ 175 అంటూ ముందుకు వెళ్తున్నారు. అన్ని సామాజిక అంశాలను పరిగణలోకి తీసుకొని ఇన్ఛార్జీలను ప్రకటిస్తున్నారు. ఈ తరుణంలో ఏపీ రాజకీయాల్లో ఓ ఆసక్తికర విషయం చర్చనీయాంశంగా మారింది. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ వివి వినాయక్ వైసీపీలో చేరున్నట్టు ప్రచారం జరుగుతుండటంతో ఏపీ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. వివి వినాయక్ వైసీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే సంప్రదింపులు పూర్తయ్యని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వినాయక్ను ఎక్కడి నుంచి బరిలోకి దింపాలనే దానిపై అధిష్టానం దృష్టి పెట్టింది. ఈ మేరకు పలు స్థానాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఏలూరు, మచిలీపట్నం, కాకినాడ స్థానంలో ఏదో ఒక స్థానంలో వివి వినాయక్ను బరిలోకి దింపాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలపై ఫోకస్ పెట్టిన వైసీపీ ఆయా స్థానాల్లో కీలక అభ్యర్థులను రంగంలోకి దించనుంది. ఈ క్రమంలో వివి వినాయక్ పేరును పార్టీ అధిష్టానం పరిశీలించి సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఈ క్రమంలో వివి వినాయక్ వైసీపీ పార్టీలో చేరితే పోటీ చేసే స్థానంపై క్లారిటీ రానుంది. అయితే వైసీపీలో చేరినట్టు వస్తున్న వార్తలపై వివి వినాయక్ ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. ఆయన స్పందించిన తర్వాత అసలు విషయం తెలియనుంది. టాలీవుడ్ నటులు, డైరెక్టర్లు పోటీ చేస్తున్నారన్న సమాచారంతో ఏపీ రాజకీయాలు మున్ముందు మరింత ఆసక్తిగా మారతాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తుండటంతో వైసీపీ అప్రమత్తమైంది. కాపు సామాజిక వర్గంలో అత్యధిక భాగం కూటమి వైపు వెళ్లే అవకాశం ఉందని అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలను పార్టీలో చేర్చుకోవడంపై దృష్టి సారించిందని చర్చ జరుగుతోంది. ఈ దిశగా ఇప్పటికే ప్రముఖ క్రికెటర్ కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడును వైసీపీ పార్టీలో చేర్చుకుందని గుర్తు చేస్తున్నారు. మరోవైపు కాపు ఉద్యమ నేత ముద్దగడ పద్మనాభం కూడా వైసీపీలో చేరడం దాదాపు ఖాయమైందని అంటున్నారు. వాస్తవానికి జనసేనాని పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసుకుని గతంలో విమర్శలు చేయడం, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి మద్దతుగా మాట్లాడడం వంటి చర్యల ద్వారా ముద్రగడ పద్మనాభం తన రూటు ఎటో చెప్పకనే చెప్పేశారని అంటున్నారు. ముద్రగడ పద్మనాభంకు లేదా ఆయన కుమారుడు గిరిబాబుకు కాకినాడ ఎంపీ సీట్లు ఇస్తారని చెబుతున్నారు. అలాగే దివంగత నేత వంగవీటి రంగన్ తనయుడు వంగవీటి రాధను చేర్చుకోవడం పైన వైసీపీ దృష్టి సారించిందని వార్తలొచ్చాయి. కొద్ది రోజుల క్రితం వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వంగవీటి రాధతో చర్చలు జరిపారని టాక్ నడిచింది. అయితే రాధ ఆయనకు ఏ హామీ ఇవ్వలేదని చెబుతున్నారు. దీంతో గతంలో రాధ అడిగిన విజయవాడ సెంట్రల్ సీట్ను వెల్లంపల్లి శ్రీనివాసరావుకు కేటాయించారని అంటున్నారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.